ఫరో అన్ని తప్పులు చేశాడు కదా, దేవుడు చేసే అద్భుతాలని రిజెక్ట్ చేశాడు కదా, ఆ కప్పలు గిప్పలు ఇవన్నీ వచ్చినాయి, మిడతలు ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఫరో పిలిచి అన్నాడు, దయచేసి వెళ్ళిపోన్నట్లు నీ దేవుడని యెహోవాకి ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు అక్కడ ఏం రాసి ఉంటుందంటే, మోషే బయటకు వచ్చి అతని నిమిత్తము ప్రార్థించను. మీరు ఎప్పుడైనా చూసారు అన్నమాట? మోషే ఫరో కోసం ప్రార్థన చేయగా దేవుడు అతనిని గుర్తు చేసుకొని ఆ కప్పలని తొలగించను. దేవుడే అద్భుతం చేస్తున్నాడు, కానీ యూ హ్యావ్ టు ఫర్గివ్. నీకు అగెయిన్స్ట్గా ఉండే వాళ్ళని కూడా నువ్వు క్షమించాలి. సో నువ్వు పిక్కోకపోతే నువ్వు అన్ఫిట్, నువ్వు తీసుకోవటానికి. దేవుడు నీతిమంతులకి ఇస్తానన్నాడు, నీలాగా పలాంది పట్టుకునేవాడికి ఇస్తానని చెప్పలేదు. ఓకే, వీడ్స్ ఏమన్నా ఉంటే, కలుపు మొక్కలు, అవిశ్వాసం, డౌట్, ఓకే, ఫియర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో అదేమైందో ఇదేమైందో నాకు ఇలాంటి అన్బిలీఫ్ అంతా తీసేసుకోవాలి. ఇవి తీసుకున్నప్పుడు మన మొక్క ఎలా ఫలించేది? యా